ఏ అన్నగారిని వేళ ఏ తమ్ముడు అనుసరిస్తున్నాడండి కష్టాల్లో? మా అన్నయ్య ఏంటో అలా అయిపోయాడు అని కూర్చోవడం ఇక్కడ. పైగా ఇంకా ఏమిటంటే కామెంట్, మా వదిన పాడు చేసింది. అసలు కోపం అంతా ఆవిడ మీద. అన్నగారి బుద్ధి అంతా మంచిదే మనకి, ఎందుకంటే ఆవిడ వదిన అయింది, అది పాపం అంతే, అంతకంటే. మా తమ్ముడు మంచివాడే, మా మరదలే అదో రకం. ఈ మాట్లాడేవాడు 3 రకాలు ఇక్కడ. ఎంతసేపు మన వాళ్ళందరూ మనకి మంచివాళ్ళ కింద కనపడతారండి, అవతల వాళ్ళందరూ శత్రువుల కింద కనపడతారు. దీనికి కేవలం మన వాళ్ళు అవతల వాళ్ళన్న భేదం తప్పితే ఏం లేదు ఇక్కడ. ఎవరు పాడు చేస్తే పాడవుతున్నామంటే లోపం మనలో ఉందన్నమాట. అసలు అది మనం సరి చేసుకోవాలి. అడవులకి రాముడు బయలుదేరి వెళుతూ ఉంటే ఆయన అనుసరించి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అని చెబితే సరిపోయింది కదా. హా అంటాడు. హా అంటే ఎంత ఆశ్చర్యం! మానవుల్లో ఎవరైనా ఉంటారా? అధికారంలో ఉన్న అన్నగారిని అనుసరిస్తారు, పదవుల్లో ఉన్న అన్నగారిని అనుసరిస్తారు, ఐశ్వర్యం ఉన్న అన్నగారిని అనుసరిస్తారు. అన్నీ కోల్పోయిన అన్నగారిని అన్నయ్య నీకున్నాను నేను అని అనుసరించే తమ్ముడు ఉంటే 100,000,000 నమస్కారం. అది మానవ జీవితానికి రామాయణం యొక్క ప్రాధాన్యం. మానవ జీవితానికి రామాయణం ఎందుకు అవసరం అంటే ఇందుకు అవసరం.